నమస్తే, వెల్కమ్ టు సాక్షి డిజిటల్. నేను షాహిదా. సొంతిల్లు నిర్మించుకోవడం ప్రతి ఒక్కరి కళ. అయితే ఆ కళను నిజం చేసుకునే సమయంలో సరైన నిర్మాణ సామాగ్రిని ఎంచుకోవడం చాలా ముఖ్యం. ప్రధానంగా ఇంటి బలం, నిర్మాణ వ్యయం, దీర్ఘకాల మన్నిక వంటి అంశాలు ఎక్కువగా ఇటుకల నాణ్యతపై ఆధారపడి ఉంటాయి. గతంలో ఎక్కువగా సాంప్రదాయ ఎర్ర ఇటుకలని ఉపయోగించేవారు. కానీ ప్రస్తుతం సాంకేతికత అభివృద్ధి చెందడంతో సిమెంట్ ఇటుకలు, ఫ్లై యాష్ ఇటుకలు, ప్లాస్టిక్ ఇటుకలు వంటి ప్రత్యామ్నాయాలు అందుబాటులోకి వచ్చాయి. మరి వీటిలో ఏది మంచిది, ఏది తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం ఇస్తుంది అనేది ఇప్పుడు చూద్దాం. ఎర్ర ఇటుకలు మట్టి, నీటితో తయారు చేసి అధిక ఉష్ణోగ్రతలో కాల్చడం ద్వారా తయారవుతాయి. ఎన్నో దశాబ్దాలుగా భారతదేశంలో ఇళ్ల నిర్మాణానికి ఇవి ప్రధాన ఎంపికగా ఉన్నాయి. అయితే ఈ ఇటుకలు నీటిని ఎక్కువగా పీల్చుకోవడం, నాణ్యత ప్రాంతానికో విధంగా మారడం వంటి పరిమితులు ఉంటాయి. అలాగే గోడ నిర్మాణానికి ఎక్కువ సిమెంట్, ఇసుక మిశ్రమమైన మోర్టార్ అవసరమవుతుంది. ఇక ప్రస్తుతం కాంక్రీట్ బ్లాకులు లేదా సిమెంట్ ఇటుకల వినియోగం కూడా వేగంగా పెరుగుతుంది. వీటిని సిమెంట్, రాతి పొడి, కంకర మిశ్రమంతో తయారు చేస్తారు. పరిమాణంలో పెద్దగా ఉండడంతో తక్కువ ఇటుకలతోనే ఎక్కువ ఎత్తులో గోడ నిర్మించవచ్చు. మోర్టార్ వినియోగం కూడా తగ్గుతుంది. దీంతో సిమెంట్, ఇసుక ఖర్చు ఆదా అవుతుంది. బరువును తట్టుకునే సామర్థ్యం కూడా ఎర్ర ఇటుకల కంటే ఎక్కువగా ఉంటుంది. ఇక ఫ్లై యాష్ ఇటుకల గురించి చూస్తే థర్మల్ పవర్ ప్లాంట్ల నుంచి వెలువడే ఫ్లై యాష్, సిమెంట్, ఇసుక మిశ్రమంతో ఈ ఇటుకలను తయారు చేస్తారు. ఇవి తక్కువ నీటిని పీల్చుకుంటాయి. ఆకారము ఒకే విధంగా ఉండడంతో గోడలు సమానంగా నిర్మించవచ్చు. ప్లాస్టరింగ్ కు తక్కువ మోటార్ అవసరం కావడం వల్ల నిర్మాణ వ్యయం తగ్గుతుంది. పర్యావరణానికి మేలు చేసే నిర్మాణ సామాగ్రిగా ఫ్లై యాష్ ఇటుకలకు మంచి ఆదరణ లభిస్తుంది. అలాగే ఇటీవలి కాలంలో ప్లాస్టిక్ వ్యర్థాలను రీసైక్లింగ్ చేసి తయారు చేస్తున్న ప్లాస్టిక్ ఇటుకలు కూడా మార్కెట్లోకి వస్తున్నాయి. వేస్ట్ ప్లాస్టిక్ ను కరిగించి ఇతర పదార్థాలతో కలిపి వీటిని తయారు చేస్తారు. ఇవి జల నిరోధక లక్షణాలు కలిగి ఉండడంతో పాటు తేమను కూడా తట్టుకుంటాయి. కొన్ని పరిశోధనల ప్రకారం ఇవి సాధారణ ఎర్ర ఇటుకల కంటే ఎక్కువ బలం కలిగి ఉండే అవకాశం ఉంది. అయితే ఇవి ఇంకా అన్ని ప్రాంతాల్లో విస్తృతంగా వినియోగంలోకి రాలేదు. ఇక ఇంటి నిర్మాణానికి ఏ ఇటుకలు ఉపయోగించాలనేది ప్రాంతం, నిర్మాణ శకం, బడ్జెట్, ఇంజనీరింగ్ డిజైన్ పై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా సిమెంట్ ఇటుకలు, ఫ్లై యాష్ ఇటుకలు నిర్మాణ వ్యయాన్ని తగ్గించడంతో పాటు మంచి బలాన్ని అందిస్తాయి. ప్లాస్టిక్ ఇటుకలు భవిష్యత్తులో మరింత ప్రాచుర్యం పొందే అవకాశం ఉన్నప్పటికీ వాటి వినియోగం ప్రస్తుతం పరిమితంగానే ఉంది. ఇల్లు నిర్మించే ముందు కేవలం ధర ఆధారంగా కాకుండా ఇటుకల నాణ్యత, ఒత్తిడిని తట్టుకునే సామర్థ్యం, నీటిని పీల్చుకునే శాతం, స్థానిక వాతావరణ పరిస్థితులు, నిర్మాణ నిపుణుల సలహాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. సరైన ఇటుకలను ఎంచుకుంటే నిర్మాణ వ్యయం తగ్గడమే కాకుండా ఇల్లు మరింత దృఢంగా ఎక్కువ కాలం మన్నేలా నిర్మించుకోవచ్చు.